అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప 1 సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మ్యూజిక్ అంతర్జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. పుష్ప 2 అనగానే అంతకు మించి అన్నట్లుగా అంచనాలుండటం చాలా సహజం. కనుక పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడు. దర్శకుడు సుకుమార్ ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టాడు. ఆగస్టులో సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్ ముగింపు దశకొచ్చింది. తాజాగా 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ పుష్ప 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప 1తో పోల్చితే పుష్ప 2లో పుష్పరాజు పాత్ర ఓ రేంజ్లో ఉంటుందని, 10 రెట్లు ఎక్కువ అన్నట్లుగా క్యారెక్టర్ స్కేల్ మరియు ప్రజెంటేషన్ ఉంటుందని బన్నీ అన్నాడు. పుష్ప ది రూల్లో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, పుష్ప ది రైస్తో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటుందని, పాత్ర స్వభావం పూర్తిగా మార్చి కథను రూపొందించినట్లు బన్నీ చెప్పుకొచ్చాడు. పుష్ప 1లోని నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం అంతకు మించి అన్నట్లుగా భారీగా కష్టపడుతున్నాడని, అందుకే పుష్ప 2కి గాను మళ్ళీ బన్నీ జాతీయ అవార్డును దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. బన్నీ పాత్ర 10 రెట్లు ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుంది కనుక వసూలు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి. 2024 బెస్ట్ సౌత్ మూవీగా పుష్ప 2 నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ అల్లు అర్జున్ అభిమానులు ధీమాతో ఉన్నారు. 1000 కోట్లకు మించి పుష్ప 2 వసూలు చేస్తుందనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా ఫహద్ ఫజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పుష్పలో శామ్ చేసిన స్పెషల్ సాంగ్ రేంజ్లో హిట్ అయింది అని చెప్పక్కర్లేదు. ఊ అంటావా మామ ఊహు అంటావా అనే పాటకు శామ్ బన్నీ కలిసి వేసిన స్టెప్పులు సెన్సేషన్ అయ్యాయి. 2021లో విడుదలైన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 365 కోట్లు రాబట్టింది. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫజిల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో శామ్ చేసిన స్పెషల్ సాంగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మాస్ స్టెప్స్ తో థియేటర్స్ ను షేక్ చేశారిద్దరు. ఈ పాటతో సమంత క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అప్పట్లో ఈ సాంగ్ ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది. ఇక కొన్ని నెలలుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2 చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందట. అయితే ఈ పాటలో నటించనున్న హీరోయిన్ గురించి నిత్యం ఏదో ఒక అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా నుంచి శ్రీలీల వరకు అందరి పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ భాగీత్రి, భరత్, మలంగ్ వంటి చిత్రాలలో ఆమె గ్లామర్ పాత్రలు, డాన్స్తో పాపులర్ అయింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే దిశాను సంప్రదించగా ఆమె సైతం ఓకే చెప్పేసిందని తెలుస్తుంది. ఈ ట్రాక్ని తన పెప్పి ఎనర్జెటిక్ ట్యూన్లను ఫేమస్ అయిన దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయనున్నారు. పుష్ప రూల్ ప్రస్తుతం హైదరాబాద్లో చివరి దశ షూటింగ్లో ఉంది. ఈ సినిమాను మార్చి చివరి నాటికి పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2024 సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇందులో రష్మిక, ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.